భూగర్భ జలాలు అడుగంటిన తరుణంలో బిందు సేద్యంతో తక్కువ నీటితో ఎక్కువ నాణ్యమైన పంట దిగుబడిని పొందవచ్చునని ఏపీ ఎంఐపి ప్రాజెక్టు డైరెక్టర్ అడప దుర్గేష్ తెలిపారు. ఈ బిందు సేద్యంతో కూలీల ఖర్చు తగ్గును, కలుపు మొక్కలు నివారించడం, చీడపీడల వ్యాప్తి తక్కువగా ఉంటుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ సూక్ష్మ సేద్యం పథకం కింద తూర్పుగోదావరి జిల్లాకు 2024-25 సంవత్సరానికి 9,000 హెక్టార్లు భౌతిక లక్ష్యంగా నిర్దేశించారని దుర్గేష్ తెలిపారు. బిందు, తుంపర సేద్య పరికరాలు ప్రభుత్వ రాయితీపై పొందగోరు రైతులు సమీప రైతు సేవా కేంద్రాల్లో రైతు ఆధార్ కార్డు, భూమి యాజమాన్య పత్రాలు నకలుతో తమ పేర్లను విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్, విలేజ్ సెరికల్చర్ అసిస్టెంట్ ద్వారా ఏపీ ఎంఐపి యాప్లో నమోదు చేసుకోవాలని పథక సంచాలకులు తెలిపారు. 5 ఎకరాల్లోపు ఉన్న రైతులు 90%, 5 నుండి 12.50 ఎకరాలపైన ఉన్న రైతులకు 50% రాయితీ వర్తిస్తుందన్నారు. తుంపర సేద్యానికి 5 ఎకరాల్లోపు రైతులకు 55%, పైబడిన రైతులకు 45% రాయితీతో తుంపర సేద్యం పరికరాలు అందిస్తారని అన్నారు.